కర్నూలులో నటి నీతూ అగర్వాల్ పై దాడి యత్నం జరిగింది. ఇటీవలే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకొచ్చింది నీతూ అగర్వాల్. అయితే జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత మస్తాన్ వలీపై నీతూ అగర్వాల్ చేసిన కామెంట్స్ కారణంగానే ఆమెపై దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దాడి చేసిన నాగరాజుకు నంద్యాల సబ్ జైలులో నీతూతో పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. సబ్ జైలులో నీతూ అగర్వాల్ బట్టలు ఉతికేందుకు 5,000కు నాగరాజు ఒప్పందం చేసుకున్నాడని, ఆ డబ్బు ఇవ్వకపోవడంతోనే దాడి చేసి ఉంటాడని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ కర్నూలు నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నీతూ అగర్వాల్ పై దాడికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసాయా? గుడ్ మార్నింగ్ ఋషి. సిరివెల్ల మండలం సిరివెల్ల సమీపంలో ఇవాళ నీతూ అగర్వాల్ పైన దాడికి ప్రయత్నం జరిగిందని నీతూ అగర్వాల్ సిరివెల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం వ్యవహారం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో నీతూ అగర్వాల్ పైన రుద్రవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. నీతూ అగర్వాల్ బ్యాంక్ ఖాతాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లకు ఆర్థిక పరమైన లావాదేవీలు జరిగినట్టు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించడంతో స్మగ్లర్ మస్తాన్ వలీతో పాటు ఆమెను వివాహం చేసుకున్న నీతూ అగర్వాల్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 3-4 రోజుల పాటు నీతూ అగర్వాల్ నంద్యాల సబ్ జైల్లో ఉంది. ఆ తర్వాత కండిషన్ బెయిల్ పైన ఆమె బయటకు వచ్చింది. ప్రతి ఆదివారం రుద్రవరం పోలీస్ స్టేషన్ లో నీతూ అగర్వాల్ సంతకం చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రుద్రవరం పోలీస్ స్టేషన్ లో ఆమె సంతకం చేసి తిరిగి వెళ్లే క్రమంలో సిరివెల్ల సమీపంలో దాడి ప్రయత్నం జరిగినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంటే నాగరాజు అనే వ్యక్తి నంద్యాల. థ్యాంక్ యూ చంద్రశేఖర్.